ఎంత పడింది చూడు. లైఫ్లో ఏదైనా అకేషన్స్కి మేకప్ ఎంత ఇంపార్టెంటో అదే మేకప్ తీయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎన్నో లేయర్స్ ఆఫ్ మేకప్స్ వేస్తుంటాము. సో దాంతోపాటు లిక్విడ్స్ అవి ఇవి యూస్ చేస్తుంటాం కాబట్టి దాన్ని రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కానీ రిమూవ్ చేయకపోతే ఎన్ని స్కిన్ ఇష్యూస్ వస్తాయో. సో అందుకోసమే నేనైతే మేకప్ వేసిన తర్వాత ఇలా రిమూవ్ చేసుకుంటాను అనమాట. ఒకటి నార్మల్గా ఆయిల్ ఏదైనా తీసుకొని రిమూవ్ చేసేసేయాలి. దాని తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేయాలి, ఫేస్ వాష్ చేయాలి. సో ఇలాంటివి కేర్ తీసుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ పూసుకుంటే మాత్రం మీకు డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మెయిన్గా పడుకునే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోండి. లేకపోతే పింపుల్స్ వస్తాయి, స్కిన్ డార్క్ అయిపోతుంది, అన్ని రకరకాలుగా మారిపోతుంది అనమాట. అప్పుడు మనం అనుకుంటాం ఓకే మేకప్ వల్ల ఇలా నా ఫేస్ పోయింది అని చెప్పి. మేకప్ వల్ల ఫేస్ ఏం పోదు, మనం క్లీన్ చేసుకోకపోతే మేకప్ అలా అవుతుంది అనమాట. స్కిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి.